Media వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కందుకూరు హత్య తిరిగి అది మతాల మధ్య లేదు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తయారవుతుందా? నిన్న చిలక పలుకులు చూసుకుంటే కూడా దానిలో కూడాను చౌదరీస్కి కాపులకి మధ్యలో చిచ్చు పెట్టాలని ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఒక అస్త్రంగా వాడుకుంటుంది. నాడు రంగా గారి హత్యోదంతాన్ని వైఎస్ఆర్ గారు ఏ విధంగా వాడుకున్నారు, నేడు కందుకూరు హత్యోదంతాన్ని ఆ రంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చిలకపలుకుల సారాంశం. ఫస్ట్ నువ్వు చదువుకోరా బాబు. ఎవరిని పడితే ఆయన లేపేసి అక్కడ పేపర్లు ఎత్తడం కాదు సార్. కిరసనాలు అమ్ముకున్నంత ఈజీగా నువ్వు దిక్కుమాల వార్తలు రాసినంత మాత్రాన కంటిన్యూస్గా వివక్షకు గురి చేస్తుంది ఎవరో. నీకు 4 లైన్లు చెప్తే నేను రాత్రి మా మిత్రుడు సీనంతో మాట్లాడితే సార్ ఉత్తరాంధ్ర వైబ్రేషన్స్ చెప్పాడు కాపుల గురించి, వాటి గురించి. దాని పర్యవసానాలు ఒకసారి ఆద్యంతం గమనిస్తే ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మ్యాచ్లోనూ ఒక రెఫరీ ఉంటాడు, ఆయన అడిగితేనే కానీ అవుటో కాదు చెప్పడు. అలాగే ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ అయితే మనం ఏటి చేయలేపాం అన్నప్పుడు, ఇదే కందుకూరులో నీ కళ్ళ ముందే మర్డర్లు జరిగితే నీ ప్రతిస్పందన ఏది? చిచి, నాకు బుద్ధి లేదు. ఎప్పుడూ నీకు ప్రతిస్పందన లేని మిస్టర్ పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి వివక్షకు గురైన ప్రతిసారి నీ దగ్గర నుంచి ప్రతిస్పందన లేని నీ రాజకీయ చాతుర్యం, నీ రాజకీయ అవగాహన అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుని కులాల మధ్య అని ఒక కిరసనాలో రాస్తుంటే అప్పటి పౌరుషం ఏది నీది? మీ అన్నదమ్ములు ఇద్దరు చెలరేగిపోయారు కదా ఆ తపేల ఛానళ్ళ మీద. ఇలాంటప్పుడు చూపించాలి. నేను ఉదాహరణలు చెప్తా. మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారికి టీలు ఇచ్చాను, కాఫీలు ఇచ్చాను, అబద్ధం. అసలు చిరంజీవి గారు లైమ్లైట్లోకి వచ్చేదాకా అసలు మీరెవరికి తెలియనే తెలియదు. మన ఇదే ఉద్యమాల్లో నేపథ్యాల్లో ఒక సామాన్యమైన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీది. దాంట్లో మీరు ఉద్యమ నాయకులు, మీ నాన్నగారేమో కాపు సామాజిక వర్గానికి వీరాది వీరుల్లో సేవలు చేశాడంటే వెర్రి వేదాలు ఎవరో మీ వెనకాల ఉన్న వాళ్ళు నమ్ముతారు, కానీ మాలాంటి వాళ్ళు నమ్మం. రెండో పాయింట్, ఇదే ముద్రగడ గారిని, ఇదే లోకేష్ గారు, ఎందుకంటే ముద్రగడ గారి మాటల్లోనే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఎల్ అనే భాషతో బూతులు సంబోధిస్తూ పోలీస్ వ్యవస్థ మీద మాట్లాడిన దానికి ఆయన ఆద్యంతం కన్నీటి పర్యంతం అయితే, తర్వాత ముద్రగడ గారు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి ఎట్నుంచి ఏమైందో డిస్ప్రపోర్షనేట్ బ్లోలో రైలు తగలబడిన నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం ఎవరిది? మహానుభావుడు రంగా గారు చనిపోయినప్పుడు ఎవరిది? మీ కమ్మ ప్రభుత్వాలే కదా. ఈ 2 ఉదాహరణలు చెప్తున్నా. మూడోది, ఇదే లోకేష్ గారు ఆ భాషతో అదే ముద్రగడ గారిని ప్రేరేపించిన ఉదంతంలో ఇదే మీరు మీ అందరికీ దిక్కైన చిరంజీవి గారు రాజమండ్రి దాకా వెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని నిలువరించింది ఎవరు? ఇదే ప్రభుత్వం కదా. ఇదే ప్రభుత్వం కదా. అప్పుడు కూడా మీకు నోరు పడిపోయింది, మాట్లాడలేదు. అందుకే ఇది ఇంత ధైర్యంగా చిలక పలుకులు, నా పెండాకుడు పలుకులు అని రాయగలుగుతున్నాడు. ఆ రోజు ఇలాంటి వాళ్ళని గల్లా పట్టుకొని నిలబెట్టగలిగితే సామాజిక వర్గాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఒక ఫిట్ ఆఫ్ హ్యాంగర్లో ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఒక ఆటో వాడికి మనకి చిన్న గలాబా జరుగుతుంది, ఆ రోజు కులం చూసుకుని కొట్టుకుంటాం మనం. అలాగే క్షణికావేశాలను, క్షణిక ఉద్రేకాల్లోనూ కులం అన్న కాన్సెప్ట్ ఉండదు. కానీ తర్వాత రాజకీయ నాయకులు ఇది పని పోటీలోని సన్నాసి మేళం, ప్రతిస్పందన కరువైన ఈ దిక్కుమాల రాజకీయ మేళం చేసే ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటంటే కులాలు. అది కూడా వాడి నెత్తికి వచ్చింది అనుకో, అప్పుడు వాడికి కులం గ్యాప్కి వస్తుంది. అయ్యో నేను బీసీ వన్నో, నేను ఎస్సీ వన్నో అని. వీడొక్కడ రాజకీయ నాయకుడు ఒక్కడే ఈ మాటలు మాట్లాడతారు. అంచేత వీళ్ళని మనం ఎంత ఎర్లీగా ఎలిమినేట్ చేయగలిగితే అంత బెస్ట్ అది. ఎందుకంటే ఎప్పుడు దసరా జరిగింది, ఇవాళ దీపావళి, ఈ రోజు దాకా న్యాయం చెయ్యని ఈ ప్రభుత్వం మీద వేలెత్తి చూపించే దగ్గర తగుదునమ్మా నేను పోయారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ నీకు ఇంకో చేతమని ఇస్తా. మీ అన్నయ్యని ఆపినట్టే నిన్న జక్కంపూడి రాజాని ఇలాంటి వాళ్ళందరూ వెళ్తుంటే వీళ్ళని కూడా అలాగే నిలువరించారు. ఒక సామాజిక వర్గంలో మీరు అన్నట్టు సామాజిక వర్గ కోణాలు అన్నప్పుడు, ఒక సామాజిక వర్గంలో ఇంకో సామాజిక వర్గం కూడా చేసిన దాష్టికాన్ని ఎదుర్కోవడానికి తోటి సామాజిక వర్గం వెళ్ళి భుజం ఇచ్చి ఓదార్పు చేస్తే కూడా తట్టుకోలేని వాళ్ళ కింద నీ బానిస బతుకు ఎందుకో ఆలోచించుకోకసారి. అప్పుడు నోరు పెగల్లే, ఇప్పుడు నోరు పెగల్లే. అత్యంత గౌరవప్రదమైన సామాజిక వర్గాల్ని అనువుగా మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే ఆలోచించుకోండి. కొన్ని డెలిబరేషన్గా ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు దేవ్ జిల్లా మాత్రం కూర్చోకండి. ఎందుకంటే
ఆద్యంతో జరుగుతున్న ఈ దాష్టికానికి ఎవరికి చేస్తున్నాడో చూసుకోమనండి. అప్పుడు ప్రభుత్వాలు ఎవరు చెప్పమనండి. దేనికి మాట్లాడుతున్నారు ఇవే? కందుకూరుకి దసరా నుంచి ఈ రోజు దాకా ప్రతిస్పందన లేని ఈ ప్రభుత్వం ఆ సామాజిక వర్గం పట్ల వాళ్ళకున్న కన్సర్న్లో మీకు కన్సర్న్ లేకుండా చేస్తున్నారు. అది కూడా తెలుసుకోలేకపోతే ఇంకా దేనికో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంత రచ్చ అయిన తర్వాత ఇప్పుడు హోంమినిస్టర్ గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. టైం వేస్ట్ ఇవన్నీ. అసలు ఎప్పుడు జరగాలండి ఇవన్నీ? వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడతారు. పోలీస్ కంప్లైంట్ ఎవరు? కుటుంబ వ్యవస్థ మీద అవగాహన ఉన్నాడు ఎవడన్నా ఉంటాడా? భార్యకి కష్టం వస్తే భర్తకి చెప్పుకుంటుంది. భర్త పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా లేదా కుటుంబాన్ని బయట వేసుకుంటాడా? తన ఫ్యామిలీ డిస్క్రిప్షన్ అది. ఈ పాట్ లాజిక్ కూడా లేకుండా రక్షణ అంటారు. ఇదే ప్రభుత్వ బాధ్యత. మానవ ప్రాణాలకు రక్షణ ఏది? ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకు వస్తారండి అందరూ రాజకీయాలు చేయడానికి, మమ్మల్ని ఉద్ధరించడానికి అని చెప్పి పకోడి కబుర్లు చెప్పి దేనికి వస్తారు? సొంత నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం మీద వివక్ష, బహిష్కరణలు, నగర బహిష్కరణలు. మీరా ఏడున్నారా మీరంతా? నాకు అర్థం కాదు. ఏ కాలంలో ఉన్నారు మీరు? ఏమైనా పాతరాతి యుగంలో ఉన్నారా? మళ్ళీ ఎవరిని ఉద్ధరించడానికి మీ మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారాలు చేస్తారు. చదువు సంచలేని తపేలా బ్యాచ్ని అందరం తెచ్చి మన ఎత్తికే పెట్టి జీవితాంతం ఊడికలు చేయడానిక? వెనుముక లేని రాజకీయాలు దేనికండి? నాకు అర్థం కాదు. మీ అన్నగారికి ఇచ్చారు కదా కాంగ్రెస్లో విలీనం చేసిన అంటే రాజ్యసభ ఇచ్చారు, మినిస్టర్ ఇచ్చారు. అలాగే విలీనం చేసేస్తే మీకు ఇచ్చేస్తారు కదా పోస్ట్. ఓహో దీనికి ఇంత తాడావిడి, ఓ సైద్ధాంతాలు, వాళ్ళకాడు వసిన పర్వతాలు, త్రిముఖ వ్యూహం, నా పిండాకడు వ్యూహం కథలు చెప్పి లాస్ట్కి తిరిగి 15 ఏళ్ళు మీకెంతే బతకాలి, లేకపోతే బతుకువే లేదు మీకు. అంచేత సామాజిక వర్గాన్ని ఉద్ధరించే వాళ్ళగా సామాజిక వర్గం కట్టుకోవడం లేదా? కనీసం సామాజిక వర్గం పరంగా కూడా నన్ను గెలిపించలేరా అంటే? గెలిపించిన దానికి ఏం జరుగుతుందో చూసుకోసరే. గెలవక మునుపు అదే స్వార్థం, గెలిచిన తర్వాత అదే స్వార్థం. ఎట్ ద కాస్ట్ ఆఫ్ సామాజిక వర్గం. ఆలోచించుకోండి. ఇందులో ఏమీ రాకెట్ సైన్స్ ఏం లేదు. రంగా గారు అనే మహానుభావుడు హత్యా ఉదంతం ప్రభుత్వం ఎవరిది? రాజశేఖర రెడ్డి గారు మీ పడేయడం ఎందుకు? మీ గవర్నమెంట్లో తగలడితే ఇదే గవర్నమెంట్లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగితే దొల్లపోతలకి పాలు పెడుతున్నారా? ఇప్పటికి దిక్కుది వాళ్ళే. మాకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మాకున్న క్వాలిటీ నేపథ్యం, ఇన్ని కబుర్లు చెప్తారు కదా. ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చిన స్ట్రిక్ట్ ఫస్ట్ రిపోర్ట్ బయటకు ఎక్స్పోజ్ చేయండి దమ్ముంటే. అది దైత్రుడు మీకన్నా స్పాంటేనియస్గా చెప్తాను నేను ఆన్సర్. ఇప్పటికీ వదిలిపెట్టట్లేదు. టైం వేస్ట్ చెప్తాను చూడు. ఎవరికైనా పని ఉందనుకో చేతినండి, ఆడ పని ఆడ చేసుకుంటాడు. పని లేనివాడు ఏం చేస్తాడు? పిల్లితర కొరుకుతూ ఉంటాడు. అది ఇప్పుడు చేస్తుంది. గత 5 ఏళ్ళు దాని మీద పడి రచ్చరచ్చ చేశారు కదా. మరి ఇంకో 5 ఏళ్ళు కూడా అదే పడి ఏడుస్తారు. 16-17 నెలలు అవుతుంది. ఇంకొక 5 ఏళ్ళు అదే ఏడుస్తారు. రేపు నెక్స్ట్ ఎలక్షన్ కూడా అదే ఏడుపుతూ వస్తారు వీళ్ళు. మనకు సిగ్గుండాలి. జడ్డి జనాలు తిరగబడరని వాళ్ళకి ధైర్యం. వాళ్ళకి ఈ దిక్కుమాల పెట్ట కథలను నానమ్మ చెప్పి హరికథలు ఎండడం ఎర్రిసన్నాస్తులైన ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టి అదే చెప్పుకొని అదే దీంట్లో వెళ్తున్నారు. నీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు అన్నది ఒక్కసారి చూడు, జాగ్రత్త చూడు. కానీ దానికన్నా ముందు జరిగింది ఎక్కడ చూపించారా? ఒక ముఖ్యమంత్రిని అతను సంబోధించిన విధానం అది ఎక్కడ నెరేషన్స్ ఉండవు. డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు, చచ్చిపోయారు. ఎప్పుడు చచ్చిపోయాడు? ఇంట్లో గుండెపోటు వచ్చి చంపేశారు. అదే ఆ నెరేటివ్స్ నేను తీసుకెళ్ళడం ఉంటుంది. ఆడెవడో ఇప్పుడు కందుకూరులో ఉంది. ఈ కందుకూరులో ఇలాగ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు కదా వీళ్ళు, ఈ ప్రభుత్వం. అలాగే ఆడ ఎమ్మెల్సీ గారు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో నేను దాన్ని సమర్థించట్లే. వాడు అప్పుడు ఫిట్ ఆఫ్ హ్యాంగర్లో వాడు చేసిన ఒక పనికి మాలిన పనికి వాడు దగ్గర 100 రోజులు పైచీలకి జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా వచ్చింది. రెగ్యులర్ ప్రాసెస్లో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. 200 days తర్వాత బెయిల్ వచ్చింది. జైల్లోనే ఉన్నారు. చట్టం దాని పని చేయకూడదు. వీళ్ళైతే పార్టీలను సస్పెండ్, తప్పేల పనులు చేస్తే పార్టీలను సస్పెండ్ చేస్తారు. లోపల నుంచి కొల్లబడితే సస్పెండ్ చేసిన మాత్రం చేతులు కడిగేసుకోవడం అన్నమాట. చేతులు కడిగేసుకోవడం సరిపోద్ది. ఇది కొత్త లాజిక్. అది కూడా సీనియర్ అమెరికా పారిపోయాడు. ఏటో ఇదంతా అంటే వచ్చిగానే వెరీ వెరీ గుడ్ బాయ్, లోపలికి వచ్చి పని చేసుకోమా, ఇది చేయాలి. దువ్వాడ శ్రీనివాసుని పార్టీలను సస్పెండ్ చేసింది ఏం కనబట్టలేదా? అరే అదే మేము చేసాం అనుకో. మరి దువ్వాడ శ్రీనివాసులు అయితే కదా మరి పవన్ కళ్యాణ్ కూడా. కానీ మాకు ఇష్టమే. ఇదే రామారావు గారు చేస్తే కష్టమే.
పిల్లలతో సైతం అల్లులతో సైతం అందరికీ కష్టమే. ఆయన అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ ముందు చేసుకున్నాడు పెళ్ళి. ఏది భార్య చనిపోయిన తర్వాత. చాలా తప్పది. అబ్బాబ్బా వీళ్ళు ద్వంద్వ విధానాలు, వీళ్ళ ద్వంద్వ చతురత, ఎంతసేపు స్వార్థ రాజకీయ పదోన్నతులు, పీఠాన్ని అధిరోహించడం, ఇంతకు మించి వేరే ఎజెండాలు లేని దగ్గర వీడు చిలక పలుకులు రాస్తాడు, పెట్రోల్ బంక్ కూడా నెమలి పెంచం పెట్టుకుని చెప్తాడు, పౌడర్ డబ్బాడు మొహానికి బుగ్గేసుకుని మరీ చెప్తాడు, కంచాలంపడ తిరుక్కుంటూ కూడా చెప్తాడు వార్తలు. వీళ్ళని పట్టుకొని ప్రజలకి నిజాలు తెలుస్తాయా? నిజాలు తెలియాలంటే సామాజిక వర్గం మీద కంటిన్యూస్గా జరుగుతున్న బుల్డోజింగ్ గురించి చూసుకోండి. ఎవరినో ఒకరిని నమ్ముకుని కులాన్ని పాదాల దగ్గర పెడితే కష్టం వచ్చినప్పుడు ఎవడు నిలబడుతున్నాడో ఒకసారి చూసుకోండి. అంతకన్నా ఇంకేం లేదు. ఉప ముఖ్యమంత్రి అని తప్పట్లు కొట్టుకుంటాడు. దీనికన్నా ముందు ఇదే ప్రభుత్వంలో ఇదే చంద్రరాజప్ప గారికి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ దిక్కులే. గత ప్రభుత్వంలో అంతేందో సార్, నిన్న ప్రధానమంత్రి గారు కర్నూలుకి వస్తే ప్రోటోకాల్ ప్రకారం సీఎం గారు మాత్రమే వెళ్ళారు కదా ఆయనతో రిసీవ్ చేసుకోవడానికి. ఆయనకి వాళ్ళ సినిమాలో మనకు చెప్పాడు చూడు, నేను దేంతో స్టార్ట్ అయ్యో దాంతోనే ఉంటుందని. ఆ సినిమాలో ఏటేటి నటించాడో అవే జరుగుతుంటాయి. అలా బాలు సినిమా ఒకటి ఉంటుంది చూడు, అనగానే రారా అని పెగ్గిస్తాడు. సేమ్ దేనికైనా మీరు దిగజారిపోవడానికి నిన్న సభ తర్వాత మీతో సామాజిక వర్గం పరిరక్షిస్తున్నాను ఎవడైనా భ్రమంలో ఉంటే ప్లీజ్ క్లియర్ దట్ ఎయిర్, ఇలా తీసి పక్కన ఎరగమని చెప్పండి. అంతకన్నా ఇంకేం లేదు. నేను దాడిశెట్టి రాజు గారు నిలువరించిన తర్వాత ఆయన కూడా కొన్ని కామెంట్లు చేశారు సార్. నాడు మెగాస్టార్ చిరంజీవి గారికే దిక్కు లేదు, మా పరిస్థితి అంతా మేమంతా ఇంకా. మెగాస్టార్ చిరంజీవి గారికి అన్నదమ్ములు ఇద్దరు వల్ల ఎప్పుడో దిక్కు లేకుండా వెళ్తే ఏం కాదని చెప్పి పాపం ఆ పిల్లల్ని అపురూపంగా పెంచుకున్న రామ్ చరణ్తో లెగసీ కంటిన్యూ చేయండి. వెళ్తే ఏంటవుతుంది, స్థిరం తక్కువ లేదు. పుట్టుకెక్కడలేనా స్వర్గానికి ఎక్కడింది కథ ఎప్పుడు విన్నావా? ఏ కాలు బేరాలు పెట్టుకుని నానా తెప్పలు పడాలంటే హెచ్చర్లో రొమాలేసి రెడీగా ఉన్నాడు మా నాగబాబు. ప్లీజ్ ఈ టర్మ్ ఏదో మీరు ముక్కుతో మూలుతో భగవంతుడి దయ కనికారం ఏముందో చూసుకున్నారు. షిండే గల్లా మడత పెట్టడం వస్తే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, నేను మొహమాట లేకుండా చెప్తున్నా. ఒక అవకాశం ఉంటుంది, చీఫ్ మినిస్టర్ అనిపించుకుని ఉదయపం ఎలగబెట్టుకుని వెళ్ళిపోవచ్చు. లేదా ఈ ఊడిగానికి సమాధానం ప్రజలు ఇస్తారు. గెట్ రెడీ ఫర్ జంగల్ డ్రమ్స్. అంతకన్నా ఇంకేం లేదు. ప్రతిసారి 15 ఏళ్ళు అంతా కలిసి ఉండాలి, మనల్ని ఎవరు పెట్టకూడదు, మేము చాలా బలంగా ఉన్నాం. నాకు ఉద్ధవ్ థాకరేకి నరేంద్ర మోడీ ఇదే నాగిని కొట్టింది కూడా నాకు తెలుసు. మీరు జాబ్ చూస్తే ఇప్పుడు ఉద్ధవ్ థాకరే లోకేష్లో కనబడుతుంది నాకు, కలకల్లాడుతున్నాం. నరేంద్ర మోడీ ఎప్పుడైనా నాగిని డ్యాన్స్ చేశాడంటే తర్వాత జరిగి చాలా ఉంటాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటారా? క్రోకడైల్ ఫెస్టివల్ ఆల్రెడీ ఉంది. క్రోకడైల్ ఎవడో చూసి పిల్లి మెల్లగా గంట కట్టాలి.